అనంతపురం దేవాదాయ శాఖలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్ 25,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి అధికారులు పట్టుకున్నారు. పుట్లూరు మండలం రామలింగపల్లిలో గుడి నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్ట్ 10 లక్షలు మంజూరు చేసింది. అందులో 2 లక్షల రూపాయలు మంజూరు కోసం అసిస్టెంట్ కమిషనర్ 25,000 లంచం అడిగాడు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి నుంచి అసిస్టెంట్ కమిషనర్ 25,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నెల 31న అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ రిటైర్డ్ అవుతున్నట్లు తెలిపారు. ఇట్లా ఈరోజు మీకు అందరికీ తెలుసు, అనంతపురం టౌన్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి గంజి మల్లికార్జున ప్రసాద్ గారు 25,000 డబ్బులు తీసుకొని ట్రాప్ అయ్యారు వెంకట్రామరెడ్డి గారి దగ్గర. ఈ కేసు నేపథ్యం ఏమనంటే, అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో చెర్లోపల్లి గ్రామం, అంటే రామలింగాయపల్లి కూడా అంటారు. ఆ గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక 10 లక్షలు శాంక్షన్ చేశారు ఒక టెంపుల్ కట్టుకోవడానికి. ఆ 10 లక్షల్లో 5 లక్షల రూపాయలు ఆల్రెడీ చెక్కులు గత కమిషనర్ గారు ఇచ్చిపోయారు. రిమైనింగ్ 5 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చేదానికి, అంటే ఆల్రెడీ ఒక 3 lakhs 2-3 months బ్యాక్ చెక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేందుకు ఒక 30,000 రూపాయల డబ్బులు లంచంగా డిమాండ్ చేశారు కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు. అందులో భాగంగా ఈరోజు 25,000 రూపాయల డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత అతన్ని ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తాం. ఇదే శాఖలోనే చాలా ఆరోపణలు వస్తున్నాయి. చూసుకుంటే నార్పల్లో గూగుల్ ఉంది, మీరేమన్నా తదుపరి మాకు ఎవరైనా సరే, ఇంకొకటి, ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేయవలసిన పనులకు డబ్బులు డిమాండ్ చేసిన, ఇంకొక విధంగా ఇబ్బంది పెట్టిన, ఏసీబీ డిఎస్పీ ఫోన్ నెంబర్కి చేయొచ్చు, 9440046181కి చేయొచ్చు. ఏసీబీ టోల్ ఫ్రీ 1064కి చేయొచ్చు. ఏసీబీ వాట్సాప్ ఉంది ఒకటి 944044606106 చేయొచ్చు. తర్వాత ఇన్స్పెక్టర్లు, మా ఇన్స్పెక్టర్ల నంబర్లు కొన్ని ఉన్నాయి. జయమన్ నంబర్ ఉంది ఇన్స్పెక్టర్ 94404461.